Hyper OS. Oh my god, it's an amazing. It's amazing. Zing zing. మీరు ఐఫోన్ కొనలేకపోతున్నారని బాధపడుతున్నారా? అయితే హైపర్ ఓఎస్ అప్డేట్ చేసుకోండి, ఐఫోన్ ఫీల్ పొందండి. ఇలా ఎవరన్నా చెప్తే నమ్మకండి. ఈడొకడు తెంగరదవ. ఏముందిరా ఇందులో? ఏముంది? ఏం లేదు. నాకు అర్థం కాలేదు సార్. అనవసరంగా ఇన్స్టాల్ చేశానే, చేయకుండా బాగుండేది. ఏమైందిరా? అంతా బానే ఉంది కదా, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇదంతా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? హాయ్ మావరోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనకి హైపర్ ఓఎస్ గురించి అయితే తెలుసుకుందాము. రీసెంట్ గా మనకి కొన్ని మొబైల్ బ్రాండ్స్ లో MIUI వర్షన్ చేసి మనకి హైపర్ ఓఎస్ అయితే అప్డేట్ చేశారు. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఇంకా విషయానికి వస్తే అసలు ఈ MIUI నుంచి హైపర్ ఓఎస్ అనేది ఎందుకు అప్డేట్ చేశారు? ఈ ఐఫోన్ నుంచి ఇది కాపీ పేస్టా? హైపర్ ఓఎస్ కి iOS కి డిఫరెన్స్ ఏంటి? అలాగే మనకి ఐఫోన్ కొనాలనుకున్న వాళ్ళు ఈ హైపర్ ఓఎస్ ఆండ్రాయిడ్ లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోయిద్దా? అంటే వాళ్ళకు ఐఫోన్ కొనలేకపోతున్నామే అన్న లోటు అనేది తీరుతుందా? ఇంకొకటి ఇందులో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇలాంటి విషయాలన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంతకీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూడండి, వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల ఇలాంటి ప్లస్ మైనస్లు రెండు ఉన్న వీడియోస్ అయితే ప్రతి ఒక్కరికి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రీసెంట్గా కొన్ని డివైజెస్లో మాత్రమే ఈ హైపర్ ఓఎస్ అనేది ఇండియాలో లాంచ్ చేశారు. వాటిలో జియోమీ, రెడ్మీ, పోకో ఈ 3 బ్రాండ్స్లో అయితే ఈ హైపర్ ఓఎస్ అనేది అప్డేట్ చేశారనమాట. వాటి మోడల్స్ ఏంటనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ఏ మొబైల్ అంటే అందులో మీ బ్రాండ్ అనేది ఉందా, అంటే మీ మొబైల్ మోడల్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైపర్ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం మీ మొబైల్లో 10 GB ఇంటర్నల్ మెమరీ అనేది స్టోరేజ్ ఖాళీగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ హైపర్ ఓఎస్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇంకా హైపర్ ఓఎస్ గురించి ప్లస్లు చెప్తాము, జస్ట్ కొంచెం ఫాస్ట్గా అయితే ప్లస్ వరకు అయితే చెప్తాను. మైనస్ల గురించి అయితే ఎక్కువ మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ అయితే ఇది అసలు సూపర్ తోపు, ఇంకా హైపర్ కావాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది ఇది అని చెప్పేసి చాలా అన్ని ప్లస్లు చెప్పారు, మైనస్లు చెప్పలేదు. నా మొబైల్ 12 Pro 5G రెడ్మీ. సో నేనైతే వాడుతున్నా నా మొబైల్. సో దానిలో వచ్చినటువంటి ప్లస్లు మైనస్లు దాని గురించి అయితే నేను, అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఈ రెండింటి గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ప్లస్లు చెప్తాను. ఇదైతే మనకి సేమ్ ఐఫోన్ నుంచి కాపీ పేస్ట్ అనమాట. మొత్తం దొబ్బేశారు ఐఫోన్ నుంచి MIUI, అంటే ఈ UI డిజైన్ అనేది కంప్లీట్గా దొబ్బేశారు అనమాట. తస్కరించుట, అదే తస్కరించడం అంటారు కదా, సో అలా చేశారు. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారని చెప్పాలి. ఇంకో విషయం చెప్పాలంటే, సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా డైనమిక్ ఐలాండ్ అయితే ఒకటి చేంజ్ చేశారు. మనకి సేమ్ ఐఫోన్ లాగానే డైనమిక్ ఐలాండ్ అనేది చేంజ్ చేశారు. ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ, సైలెంట్ మోడ్లో పెట్టినప్పుడు కానీ, సో మీరు ఏ యాక్షన్ చేసినా సరే, ఏదైనా నోటిఫికేషన్ వచ్చేది ఏమైనా ఉంటే మీకు పైన డైనమిక్ ఐలాండ్ అనేది మనకి సేమ్ ఐఫోన్లో వచ్చినట్లయితే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇంకా అలాగే మనకి కంట్రోల్ ప్యానల్ అయితే ఒకటి చేంజ్ చేశారు. సేమ్ యాజ్ టీస్గా మనకి ఐఫోన్లో ఉన్నట్టయితే కంట్రోల్ ప్యానల్ చేంజ్ చేశారు. ఇంకా ఈ కంట్రోల్ ప్యానల్ ఏంటంటే మనకి ప్రతి ఐకాన్ కంప్లీట్గా అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అంటే కొంచెం డిఫరెంట్గా మనకి సేమ్ ఐఫోన్ లాగానే ఇక్కడ కూడా డిజైన్ చేశారు. ఒకవేళ మనకి బ్యాక్ ఎండ్ అంటే మనం ఒకవేళ యూట్యూబ్ ఏదైనా చూస్తూ జస్ట్ మన కిందకి స్వైప్ చేసినట్లయితే మనకి ఆ కంట్రోల్ ప్యానల్ అనేది పైన మీకు యూట్యూబ్ ప్లే అవుతుంది కదా, సో అదైతే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తారనమాట. సో అదొకటి ఫీచర్, అంటే మంచి ఫీచర్ కంట్రోల్ ప్యానల్ మీద. సో ఒకవేళ వైఫై కానీ ఏదైనా సెట్టింగ్స్ కనుక మీరు లాంగ్ ట్యాప్ అనేది ప్రెస్ చేశారనుకోండి, మీకు ఐఫోన్లో వచ్చినట్లు జస్ట్ స్క్రీన్ అనేది కొంచెం మాత్రమే డిస్ప్లే అవుతుంది. సేమ్ ఐఫోన్ లాగే ఉంటుంది మీకు ఆ ఓఎస్ అనేది. సో అంత మించి ఇంకా ఏం లేదు ఆప్షన్స్. ఇంకోటి ఏంటి, కాస్త యానిమేషన్స్ అనేది కొంచెం స్మూత్నెస్ అనేది అంత ముందు కంటే కొంచెం బెటర్ అనిపించింది. సో అంత పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. అలాగే మనకి వాల్ పేపర్స్ కానీ, ఇవి డేట్ సెట్టింగ్స్ కానీ, సో అలాగే మనకి చిన్న సెట్టింగ్స్ అంటే పెద్దగా యూజ్ అయితే ఏమనిపించలేదు నాకు. సో ప్లస్లు మ్యాక్సిమం అందరూ అయితే ప్లస్లు చెప్తున్నారు, ఇవైతే ప్లస్, దీని ఇంత మించి పెద్ద ఫీచర్స్ అయితే ఏం లేవు అందులో. నెక్స్ట్ ఇంకా మైనస్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఇంకా మైనస్ ఏంటంటే ఇది అప్డేట్ అవ్వాలి, ఇది అప్డేట్ చేసుకోవాలంటే చెప్పే కదా ఆల్రెడీ స్టార్టింగ్లో, మీకు 10 GB అనేది ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ ఉండాలన్నమాట. ఓకేనా? 10 GB ఉంటేనే మీకు అది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది, లేకపోతే అప్పటి వరకు అయితే అవ్వదు. ఇది ఒక మెయిన్ మైనస్. ఎందుకంటే మనకి ఉన్న ఇప్పుడు ప్రజెంట్ అందరూ మొబైల్స్, వీడియోస్, అలాగే ఫొటోస్, మూవీస్ ఇలా చాలా ఉంటాయి కదా, గేమ్స్. సో స్టోరేజ్ అనేది చాలా మందికి ప్రాబ్లమే ఉంటుంది.
సో మీరు ఒకవేళ ఈ ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే మీరు 10 GB మినిమం అన్న స్టోరేజ్ చేసుకోవాలంటే మీ ఒకవేళ స్టోరేజ్ కనుక ఫుల్ అయినట్లయితే ఆ డేటా కొంచెం వేరే డివైస్లోకి కాపీ చేసుకొని ల్యాప్టాప్లోకి లేకపోతే పెన్డ్రైవ్లోకి కాపీ చేసుకొని మళ్ళీ మీరు ఫ్రెష్గా అయితే అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలన్నమాట. వన్స్ ఇన్స్టాలేషన్ అయిన దగ్గర నుంచి నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఫస్ట్ మెయిన్గా బ్యాటరీ బ్యాకప్ ఒకటి. సో మెయిన్ కావాల్సిన మనకి బ్యాటరీ బ్యాకప్. అంతకుముందు కొంచెం పర్లేదు, బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువసేపు ఉండేది. ఇక్కడ మనకి ఓఎస్ అనేది హైపర్ ఓఎస్కి అప్డేట్ అయిన తర్వాత బ్యాటరీ అనేది కొంచెం ఫాస్ట్గా తగ్గుతున్నట్టయితే అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే కొంచెం ఫోన్ కూడా హీటింగ్ అనేది అంతకుముందు కంటే ఇప్పుడు కాస్త ఎక్కువ హీట్ అనేది అవుతుంది. మేబీ యానిమేషన్స్ కానీ స్పెషల్ ఎఫెక్ట్లు కానీ ఇవన్నీ ఏంటంటే బ్యాటరీ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది అనేది నాకు అనిపించింది. సో ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అయితే నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెమెరా. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ చూసినట్లయితే అంతకుముందు నేను 4Kలో వీడియో తీసినా కానీ లేకపోతే ఫుల్ హెచ్డీలో వీడియో తీసినా సరే వెంటనే ప్లే చేసిన వెంటనే అయితే మనకి వీడియో అనేది ప్లే అవుతూ ఉండేది. ఎక్కడ కూడా హ్యాంగ్ అయినట్టు కానీ స్ట్రక్ అయినట్టు కానీ అలా అయితే అనిపించలేదు. కానీ ఓఎస్ అప్డేట్ అయిన దగ్గర నుంచి ఏంటంటే వీడియో ప్లే చేసినప్పుడు వీడియో ఏదైనా రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ అలా షేక్ అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం స్మూత్గా అయితే వెళ్తుంది. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అయితే నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే అంతకుముందు కంటే ఇప్పుడు ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంతకుముందు అయితే నాకు అసలు ఫోన్ హ్యాంగింగ్ ప్రాబ్లమే రాలేదండి. నేను వాడుతుంది రెడ్మీ 12 Pro Plus 12 Pro 5G మొబైల్. సో అంతకుముందు అసలు హ్యాంగింగ్ ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే హైపర్ ఓఎస్ అప్డేట్ చేశానో ఫోన్ అయితే హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. కెమెరా హ్యాంగ్ అవ్వడం కానీ లేకపోతే ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇంకొకటి మనకి గ్యాలరీ అయితే చేంజ్ చేశారు. అంతకుముందులా కాకుండా ఇప్పుడు కొంచెం మనకి iOS టైప్లో మనకి గ్యాలరీ అయితే చేంజ్ చేశారు అనమాట. అంతకుముందు MIUIలో ఒక మంచి ఆప్షన్ అయితే ఉండేది నాకు. సో అదేంటంటే ఒకవేళ ఏదన్నా ఫైల్ అంటే మన గ్యాలరీలో ఉన్నటువంటి ఇమేజ్ కానీ వీడియో కానీ ఏ ఫైల్ అయినా సరే నేను షేర్ కొడితే అంటే షేర్ మీద క్లిక్ చేసినట్లయితే అది వేరే యాప్స్కే కాకుండా ఒక స్టోరేజ్ ఇంటర్నల్ మెమరీలో ఒక ఫైల్స్ ఉంటాయి కదా వాటిలో కూడా మనం సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండేది. సో అది చాలా మంచి ఆప్షన్ అది. ఎందుకంటే ఒక ఫైల్ మనం షేర్ కొడుతున్నప్పుడు ఓన్లీ యాప్స్కే కాకుండా అర్థమవుతుంది, ఓన్లీ యాప్స్కే కాకుండా మన ఇంటర్నల్ మెమరీలోనే వేరే ఫోల్డర్స్లో కూడా సేవ్ చేసుకునే ఒక మంచి ఆప్షన్ అయితే ఉండేది. సో ఆ ఆప్షన్ అయితే బిస్కెట్ అయిపోయింది. అది నాకు చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే మనం యూట్యూబర్స్కి మ్యాక్సిమం ఏంటంటే ఆడియో ఫైల్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ మనకి ఒకవేళ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నా కానీ వాటిని ఒక మంచి ఫోల్డర్ లాంటి యూట్యూబ్కి సంబంధించినటువంటి ఫోల్డర్స్లో అలా మనం సేవ్ చేసి పెట్టుకోవడానికి కానీ షేర్ కొట్టినప్పుడు సేవ్ చేసుకోవడానికి మనకి చాలా బాగా యూస్ఫుల్ అయ్యేది. అంటే ఫాస్ట్గా స్మార్ట్గా అయిపోయేది అనమాట వర్క్. సో ఈ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఆప్షన్ అయితే పోయింది. ఫోల్డర్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు. మిగతా యాప్స్ బ్లూటూత్ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. ఇంకొక డ్రాబ్యాక్ అనమాట ఇది. హైపర్ ఓఎస్ ఉన్న మొబైల్స్ని అంతకుముందు ల్యాప్టాప్ కానీ లేకపోతే మనకి డెస్క్టాప్ కానీ ఈజీగా కనెక్ట్ చేసుకుని ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండేది. ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. రీసెంట్గా హైపర్ ఓఎస్ అప్డేట్ అయిన దగ్గర నుంచి ఒకవేళ ఏదన్నా USB ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ లేకపోతే కేబుల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే డివైస్ అనేది రీబూట్ అవుతుంది. ఫాస్ట్ రీబూట్ అవుతుంది. ఆటోమేటిక్గా రీబూట్ అయ్యి మళ్ళీ దాన్ని మనం రీస్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అదొక మెయిన్ ప్రాబ్లం అయితే నాకు ఫైండ్ అవుట్ అయింది. అంతకుముందు ఉన్న MIUI అయితే చాలా బాగుండేది. ఇప్పుడు కొన్ని యానిమేషన్స్ కానీ అంటే మనకి ఐఫోన్ ఫీచర్స్ అయితే దీన్ని తీసుకొచ్చి పెట్టారనమాట. అంతేగాని ఇది ఐఫోన్ ఏం కాదు. ఐఫోన్ అంత ఛాన్స్ అయితే లేదనమాట. ఎందుకంటే పులే. సో దాని చర్మం కప్పుకున్నంత మాత్రాన ఇది అయితే ఫుల్ అవ్వదు. అంతేనా? సో ఇంకోటి ఏంటంటే మనకి మీరు ఎవరన్నా సరే హైపర్ ఓఎస్ నాకు హైపర్ ఓఎస్ రాలేదు, నాకు అప్డేట్ రాలేదు అంటే అందరికి ఒకేసారి రావట్లేదు. కొంతమందికి కొన్నిసార్లు అయితే డివైస్ అనేది హైపర్ ఓఎస్ అప్డేట్ తీసుకుంటుంది. మీరు మాత్రం నాకు హైపర్ ఓఎస్ అప్డేట్ రాలేదని మాత్రం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఎంత లేట్ అయితే అంత మంచిదనమాట. ఎందుకంటే పాత ఫీచర్స్ అయితే ఇప్పుడు ఏమైనా ఉంటే వాడుకోండి. తర్వాత హైపర్ ఓఎస్ అప్డేట్ అయ్యాక నాకు ఆ ఫీచర్ పోయింది ఈ ఫీచర్ పోయింది అని బాధపడితే చేసేది ఏముండదు. సో ఎందుకంటే ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట. ఇది స్టార్టింగ్ వర్షన్ కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వర్షన్లో ఏమన్నా రిజాల్వ్ చేస్తారేమో చూద్దాము. సో అప్పటి వరకు అయితే మీరు మ్యాండేటరీ అంటే హైపర్ ఓఎస్ అప్డేట్ చేస్తేనే మీ మొబైల్ వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మ్యాండేటరీ అనుకుంటేనే మీరైతే హైపర్ ఓఎస్ అనేది అప్డేట్ చేసుకుని అప్పటిదాకా మాత్రం మీరు హైపర్ ఓఎస్ని మాత్రం అప్డేట్ అయితే చేయకండి. ఓకేనా? మనం ఆల్రెడీ హైపర్ ఓఎస్ అప్డేట్ చేసుకున్న వాళ్ళు అంటే
జియోమీ, రెడ్మీ, పోకో ఈ 3 బ్రాండ్స్లో ఎవరైనా హైపర్ ఓఎస్ అప్డేట్ అయ్యి ఉండి ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మిగతా మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎంఐ బ్యాచ్లు, పోకో ఈ బ్రాండ్ వాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో మీకు వచ్చిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఫ్లోటింగ్ ట్యాబ్ ఆప్షన్ ఉండేది కదా, సో అంతకుముందు మన యూట్యూబ్ ఏదైనా చూస్తున్నప్పుడు మనం ఓన్లీ ఆడియో మాత్రమే వినాలి, వీడియో అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ ఫ్లోటింగ్ ట్యాబ్ని స్వైప్ చేసి జస్ట్ ఇయర్ ఒకటి కనపడుతుంది అనమాట. సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు స్క్రీన్ వరకు స్క్రీన్ లాక్ అయిపోయి మనకు ఆడియో ఒకటే వినిపించేది. అది మంచి ఫీచర్ అందులో ఉండేది. ఎప్పుడైతే హైపర్ వాయిస్ అప్డేట్ చేసామో ఆ ఫీచర్ అయితే దొబ్బింది. ఆప్షన్ లేదు ఇప్పుడు ప్రజెంట్. మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు రీసెంట్గా హైపర్ వాయిస్ అప్డేట్ చేసుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఆల్రెడీ కొంతమంది మేబీ ఈ ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. సో ఆప్షన్ అయితే పోయింది. చాలా మంచి ఆప్షన్, అది మాత్రం తీసాడు. ఎందుకు తీసాడో అర్థం కాదు. మన నెక్స్ట్ వర్షన్ ఏమైనా ఇస్తాడేమో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం చెప్పాను కదా, వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో నలుగురికి షేర్ అవుతుంది. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.